ఇక కామారెడ్డి జిల్లాలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. రైతుల కోసం ధర్నా చేస్తున్న వారిని అక్రమ అరెస్టు చేయడం సరికాదని కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలను కాంగ్రెస్ సర్కారు ఆపలేదని హెచ్చరించారు. అయితే యూరియా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన యాప్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక తాడ్వాయిలో రైతుల ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిను బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎల్లారెడ్డి వెళ్తానని వాగ్వాదానికి దిగారు. తాడ్వాయిలో రైతుల ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిను అయితే బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సో ఈ సందర్భంగా పోలీసులతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎల్లారెడ్డి వెళ్తానని వాగ్వాదానికి దిగారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవీందర్, ఇటు తాడ్వాయిలో అయితే రైతుల ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అయితే బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే తాడ్వాయి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇవల్ల రైతులకు రావాల్సినటువంటి యూరియా సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదు, పాత పద్ధతి ద్వారా యూరియాను ఎందుకు ఇస్తలేదు అని అడిగితే ఇవల్ల రైతుల ఆందోళన, ఆగ్రహం గత కొద్ది రోజుల నుంచి వినబడుతుంది. ఇవల్ల బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వల్ల రైతులకు ఆసరగా బాసరగా నిలిచింది. అందులో భాగంగానే రైతులకు ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ తాడ్వాయి మండల కేంద్రంలో తలపెట్టినటువంటి మహాధర్నా వంట వార్పు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి వంట వార్పు కార్యక్రమాన్ని ఇవాళ తలపెట్టారు. దీనికి వేలాది మంది రైతులు తరలి వస్తారని ప్రభుత్వం ఇవాళ భయపడినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా
ఇవాళ ప్రభుత్వానికి ఈ మహాధరణ చెంపపెట్టు కాబోతుంది. పెద్ద ఎత్తున రైతాంగం వస్తే ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందనే ఒక కుటిల బుద్ధితో అణిచివేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పేద మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. యూరియా యాప్ ద్వారా కాదు మహాప్రభు, దీనికి యాప్ ద్వారా కాదు, కేవలం మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తారు. అయినా ఇవాళ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి రైతులను పోలీసులతో నిర్బంధంగా ఉక్కుపాదంలా అణచివేసే కార్యక్రమం స్పష్టంగా కనబడుతుంది. అటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి మొదలుకుంటే ఇటు తాడ్వాయ్ హైవేలు, అదేవిధంగా బాన్స్వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాదు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం మనం విజువల్లో చూస్తున్నాం. పోలీసులు ఏదైతే ఇవాళ ఉక్కుపాదంతో మోచి అణిచివేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. వందలాది మంది పోలీసుల మొహరింపు మధ్య ఇవాళ తాడ్వాయి మండల కేంద్రం ఉంది. ఇవాళ ప్రభుత్వం నిరంకుశ వైఖరి డొల్లతనం స్పష్టంగా కనబడుతుంది. రైతులు తమకు రావాల్సిన యూరియాను మాన్యువల్ పద్ధతి ద్వారా అందించాలని యాప్ మాకు రావడం లేదు, మా దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి, చిన్న ఫోన్ల ద్వారా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం కష్టసాధ్యం అవుతుంది, ఇలా చేసుకోవడం కష్టమవుతుందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇవాళ కనీసం అవగాహన లేనటువంటి ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్స్, ముఖ్యమంత్రి సయాన ఈ అంశం పైన అనేక విన్నపాలు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇవాళ రైతాంగానికి ఆసరగా బాసరగా నిలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ హైదరాబాద్ లోని వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు బిక్కనూరు సమీపంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులతో రైతులతో పోలీస్ స్టేషన్లు వల్ల నిండిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం, ఎందుకు అణిచివేసే ప్రక్రియకు పూనుకుంది? స్వచ్ఛందంగా రైతులు తమకు రావాల్సినటువంటి హామీలు, ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలపై ప్రశ్నిస్తే, గలమెత్తితే అరెస్టుల పర్వం. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు రైతులకు అనుకూలంగా పెడితే అర్ధరాత్రి 4 గంటలకు 3 గంటలు పరిసర ప్రాంతాల్లో రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారు? ఇప్పుడు గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండే, కేవలం ప్రభుత్వం మారింది, పరిపాలన దక్షత తెలిసినటువంటి ముఖ్యమంత్రి అధికారంలో లేడు, అవగాహన లేని ముఖ్యమంత్రి డొల్లతనం ఇవాళ రైతాంగం చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని దండయాత్ర చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దొరికిన రైతులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమంది పోలీస్ స్టేషన్ తరలించారు, కొంతమందికి నిర్బంధించారు. ఎవరైతే యాక్టివ్ ఉన్న కార్యకర్తల నుంచి 3 రోజుల నుంచి ఇవాళ ఉక్కుపాదంతో అణిచివేసే కార్యక్రమం కొనసాగుతుంది. తాము ఎందుకు వెళ్తున్నామో చెప్తలేరు, ఎక్కడికి వెళ్తున్నారో అడగకుండా కనీసం రైతుల పైన అహంకార పూరితంగా, కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరించే తీరు పట్ల యావత్తు తెలంగాణ గమనిస్తుంది. ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూడలేము. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి బాదరబందీ ఏ రోజు కూడా మనం చూడలేం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ రైతులు ఏమడిగారు? మనకు రావాల్సినటువంటి యూరియా సకాలంలో అందించాలి, యాప్ విధానం ద్వారా యూరియాను రద్దు చేయాలి, పాత పద్ధతి ద్వారానే యూరియాను అందించాలి, పెంచిన ఎరువుల విత్తనాల ధరలను తగ్గించాలి అని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడ్వాయి మండల రైతులు ప్రశ్నిస్తాము. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన ఈ లోకానికి చాటి చెప్తాము, ప్రభుత్వానికి కనువింపు చేస్తామని ఇవాళ మహాధర్నా వంట వార్పు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా స్పిరిట్ తోని పనిచేశారో అదే స్పిరిట్ తో ఇవాళ యావత్తు తెలంగాణ రైతాంగం కథం తొక్కింది. ఆ కథం తొక్కిన రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ మరోసారి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి పార్టీగా ఇవాళ ఆ కార్యక్రమాన్ని పుణుకుపుచ్చుకొని రైతులకు మరోసారి మా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సంపూర్ణ మద్దతును ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి కథం తొక్కి రైతులకు రావాల్సినటువంటి అనేక హామీల పైన ఇవాళ పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ బీఆర్ఎస్ ఆవశ్యకత, బీఆర్ఎస్ అవసరము. తెలంగాణ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ ఉన్న తరుణంలో ఇలాంటి బాదరబందీ కానీ ఇలాంటి పరిస్థితి కానీ ఏ ఒక్క రోజు చూసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పాలకుల వైఖరి స్పష్టంగా కనబడుతుంది. రైతులను ఎలాగానే ఉక్కుపాదంతో అణిచివేసే ప్రక్రియకు పూనుకున్నారు కాబట్టి రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే రైతులకు సమాధానం చెప్పలేక ఇవాళ ప్రభుత్వం అణిచివేసే కుట్రకు పూనుకున్నది. ఆ కుట్రలో భాగంగానే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల
పరిస్థితి, ఇస్తానన్న రైతు బీమా ఇవ్వలేదు. ముఖ్యంగా రైతుకు సంబంధించిన రైతు బంధు పథకం పూర్తి స్థాయిలో అణిచివేయడం జరిగింది. మీరు చెప్పండి, కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏందన్న పరిస్థితి ఏంది? ఎక్కడ చూసిన నిర్బంధం కొనసాగుతుంది. నిర్బంధం ఎందుకొరకు? ఇది ప్రజాపాలన కాదు, దోపిడి దొంగల రాజ్యం. ఇది ఒక రైతుకు యూరియా, ఒక రైతుకు ఇలాంటి పరిస్థితి. ఇది ప్రజాపాలన నిర్బంధం. ప్రజాపాలన చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు ఇవాళ ప్రభుత్వం రైతాంగం ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టే అరెస్టులు, హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, బైడౌర్లు, కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వల్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి పట్ల ప్రభుత్వానికి ఈ పిలుపు అందుకున్నటువంటి ఈ రైతులు కానీ ఇక్కడ ప్రాంతపు బీఆర్ఎస్ నాయకులను అధిక మొత్తంలో తాడ్వాయి మండల కేంద్రానికి వస్తే పెద్ద ఎత్తున మహా ఉద్యమంగా కార్యరూపం దాలుస్తుంది. ప్రభుత్వం మెడలు ఖచ్చితంగా వంచబడతాయి కాబట్టి ఆ భయంతోనే వాళ్ళ నిరంకుశ వైఖరిగా ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను హైదరాబాద్ నుంచి మొదలుకుంటే వేముల ప్రశాంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే తాడ్వాయి మండల రైతుల వరకు అటు బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతున్నాయి. రైతులు ఒకటే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి అధికారంలో రాకన్నా ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో అనేక హామీలు ఇచ్చాడు. ఆ హామీల సంగతి ఏంది? హామీలు ఎప్పుడు నెరవేరుస్తాడు? దాంతో పాటు రైతులకు చనిపోతే, ప్రమాదవశత్తు చనిపోతే రైతు బంధు పథకం గతంలో కేసీఆర్ ఇచ్చేయండు. ఆ రైతు బంధు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎల్ఐసికి డబ్బులు కట్టలే, ప్రమాదవశత్తు రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే మరి ఆ రైతు పరిస్థితి ఏంది? రావాల్సిన బెనిఫిట్స్ ఏంది? యాప్ విధానం ఎందుకు కొనసాగుతుంది? యాప్ విధానం బంద్ చేసి మాన్యువల్ పద్ధతుల్లో ఇవ్వాలి. ఎరువులు, విత్తనాల ధరలను తగ్గించాలి. సకాలంలో యూరియాను అందించాలి. ప్రధానంగా ఈ డిమాండ్ల దగ్గర ప్రభుత్వం దగ్గర ఈ డిమాండ్లు రైతులు చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర కనీసం చిన్న సమాధానం కూడా లేదు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు బనాయించి అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాడ్వాయి మండల కేంద్రం నుంచి మొదలుకుంటే కామారెడ్డి వరకు, అటు బాన్స్వాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి వరకు, అటు బాల్కొండ నియోజకవర్గం ఆర్మూర్ వరకు, ఈ పరిసర ప్రాంతాల్లో నిజామాబాద్ రూరల్, అర్బన్ వరకు ఎక్కడ చూసిన వాళ్ళ పోలీస్ పహారాలలో నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ నిర్బంధం ఈ రోజు ఒక్కరోజు కొనసాగుతుండొచ్చు. ఎంతకాలం నిర్బంధం? రైతు విసిగి వేసారిపోతున్నాడు. పొలాలు ఉండాల్సిన రైతు ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సునాయాసంగా ఈజీగా దొరికే యూరియా ఇవాళ రెండేసి సంచులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? గతంలో కేసీఆర్ సంపూర్ణంగా రైతులకు యూరియా అందించిండు. రేవంత్ రెడ్డి ఎందుకు అందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి. కానీ ఇవాళ నిర్బంధం కొనసాగుతుంది. నిర్బంధం కొనసాగి రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు పూనుకోవడం జరిగింది. ఇబ్బందులతో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఇబ్బందులకు, నిర్బంధాలకు లొంగే సమాజం కాదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. తమకు రావాల్సిన హక్కులను మహా ఉద్యమం ద్వారానే సాధించుకుంది. మళ్ళీ రైతాంగంతో రేవంత్ రెడ్డి సర్కారు పెట్టుకుంటుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు పుట్టగతులు ఉండవు భవిష్యత్తులు అని రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రైతులు ఉక్కుపాదంతో ప్రభుత్వాన్ని అణచివేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతులకు శ్రీరామ రక్షగా నిలవబోతుంది. అందులో భాగంగానే రైతాంగం కదం తొక్కింది. పెద్ద ఎత్తున రైతులను ఇవాళ సంఘటితం చేసి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. అందుకే ఇవాళ నిర్బంధం కొనసాగుతుంది. రైతులను అణచివేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఉక్కుపాదంతో ఇవాళ రైతులు తలపెట్టినటువంటి మహా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. కానీ రైతులకు ఇవాళ ఆత్మస్థైర్యాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పెద్ద ఎత్తున సంఘటితం అయింది. బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు ఆసరగా బాసరగా ప్రతి చోట అవసరం ఉన్న చోట కదం తొక్కి రైతులకు రావాల్సినటువంటి ఇస్తానన్నటువంటి హామీలను మెడల్ వంచి సాధించే వరకు పోరాటం చేస్తానని ఈ పాటికి బీఆర్ఎస్ పెద్ద నాయకులు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మహా ఉద్యమంలో పురుడు పోసుకున్నటువంటి ఈ తాడ్వాయి మండల కేంద్రంలో వంట వార్పు కార్యక్రమం కొనసాగుతుందని రైతులు అయితే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో రైతులు తాడ్వాయి మండల కేంద్రంలో సంఘటితమై ఒకటేసారి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఈ పాటికి ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసుల పహారాలో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తుంది. రైతులను అంచివేయాలని చూస్తుంది. కుట్రలను పెట్టాలని చూస్తుంది. దానికి ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కానీ ఏ ఒక్క రైతు కూడా కనీసం భయపడలేదు. నిర్మోహమాటంగా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల సంఘటితమై గలమెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మరికొద్ది సేపట్లో పెద్ద ఎత్తున తాడ్వాయి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు చేరే ఆస్కారం ఉంటుంది. మహిళా రైతులు వచ్చే ఆస్కారం ఉంటుంది. మరికొద్ది సేపట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఓటు స్టూడియో. Okay, all right, Ravinder, thank you for the live updates.